ఓం నమో నారాయణాయ. ధర్మాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ఎత్తారని మనకు తెలుసు. అటువంటి అవతారాలలో ఒకటి యజ్ఞావతారం. సృష్టి ప్రారంభంలో స్వయంభూ మను కాలంలో ప్రజాపతి రుచి మరియు ఆయన భార్య ఆగుతీదేవికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడే విష్ణుమూర్తి యొక్క అవతారమైన యజ్ఞుడు. ఆయన ముఖంలో అద్భుతమైన శాంతి, పవిత్రమైన శక్తి ఉండేవి. ఆయన్ను చూసి అందరూ ఆనందించేవారు. ఆ సమయంలో దేవతల లోకమైన స్వర్గానికి రాజు అంటే ఇంద్రుడు లేడు. అందువలన దేవతలందరూ బలం, ఆనందం కోల్పోయారు. స్వర్గంలో కూడా చాలా కళావిహీనంగా అయిపోయింది. అప్పుడు యజ్ఞుడు లోకంలో ధర్మాన్ని నిలపడానికి తన అద్భుత శక్తులతో ఎన్నో పవిత్రమైన యజ్ఞాలను, హోమాలను నిర్వహించారు. ఆ యజ్ఞాల నుండి వచ్చిన శక్తిని దేవతలకు ధారపోశారు. దానివల్ల దేవతలకు బలం చేకూరింది. యజ్ఞదేవుడు శక్తిని, ధర్మాన్ని చూసి దేవతలందరూ సంతోషించారు. వారు యజ్ఞుడిని తమ నాయకుడిగా, ఇంద్రుడిగా ఉండమని ప్రేమతో కోరారు. యజ్ఞుడు ఇంద్రుడిగా బాధ్యతలు స్వీకరించి విశ్వాన్ని ధర్మం తప్పకుండా పరిపాలించారు. ఆయన ఎల్లప్పుడూ న్యాయాన్నే పాటించేవారు. అందుకే ఆయన్ను యజ్ఞేశ్వరుడు అని కూడా పిలుస్తారు. యజ్ఞుడి భార్య మా దక్షిణ. ఆమె దానధర్మం మరియు సంపదల దేవతగా భావింపబడింది. ఆమె మహాలక్ష్మీదేవి అవతారం. విష్ణు పురాణం ప్రకారం యజ్ఞుడు మరియు మా దక్షిణకు 12 మంది కుమారులు పుట్టారు. వారిని దేవతలుగా పరిగణించారు. ప్రస్తుతం వారు ఇంద్రలోకంలో ప్రస్తుత ఇంద్రుడికి సహాయం చేస్తున్నారు. చివరకు యజ్ఞావతారం ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా ప్రకాశించసాగాడు. అదే మన మృగశిర నక్షత్రం. అలాగే ఆయన ధ్రువ నక్షత్రానికి స్నేహితుడు. ఎందుకంటే ధ్రువుడు మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు. భగవద్గీతలో కూడా శ్రీ మహావిష్ణువు యజ్ఞుడి అవతారంగా ప్రస్తావింపబడ్డారు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో విష్ణువు యొక్క 1000 పేర్లలో ఒకటి యజ్ఞ అని పేర్కొన్నారు. యజ్ఞావతారం యొక్క ముఖ్య ఉద్దేశం యజ్ఞాలను, పవిత్ర కర్మలను తిరిగి స్థాపించి లోకంలో ధర్మాన్ని నిలబెట్టడం. యజ్ఞావతారం మనకు త్యాగమే పరమమైన ధర్మం అని బోధిస్తుంది. ఓం నమో నారాయణాయ.